నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో మేమెంతో మాకంత రిజర్వేషన్ మేము 56% ఉన్నాం, మాకు 42% లేదా 56% మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున చాలా రోజుల నుండి కూడా ధర్నాలు నిరసనలు ఇవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ సర్పంచ్ ఎన్నికల్లో 17% మాత్రమే రిజర్వేషన్ పరిమితం చేసినారు. సో దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్ సక్సెస్ అవ్వలేదు. సో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఇట్లాంటి ఎన్నికల్లో అయినా కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తారా? సో మనతో పాటు ప్రస్తుతం 42% రిజర్వేషన్ సమితి యొక్క కోఆర్డినేటర్ ఉన్నారు అన్న, డాక్టర్ వేణన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మరి ఈ 42% రిజర్వేషన్ అనేది కూడా సాధ్యం అవుతుందా? అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట నిజంగా కూడా నిలబెట్టుకుంటాడా, లేదంటే బీసీలు అందరూ కూడా ఇట్లనే నిజంగా వెనుకబడే తరగతులాగా అట్లనే మిగిలిపోవాల్సి వస్తుందా? ఇంకా రాబోయే 10 సంవత్సరాలు నేను ఉంటా అని చెప్తా ఉన్నాడు. అప్పటికి కూడా ఈ రెడ్డిలే ఉంటారా? బహుజనులు ముఖ్యమంత్రులు, మంత్రులు, మినిస్టర్లు ఇట్లా ఎమ్మెల్యేల దాకా ఎదుగుతారా? అసలు బహుజన రాజ్యాధికారం వస్తుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ప్రస్తుతం చర్చిద్దాం. మనతో పాటు వేణన్న ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న, ఏం చెప్తారన్నా? ముందుగా మీ ఆదాబ్ హైదరాబాద్ వారికి నమస్కారం. మేము 9వ తారీఖు నాడు, మార్చి 9వ తారీఖు నాడు మేమెంతో మాకంతా అనే విధానం పైన ఒక పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాము. దీనికి సంబంధించిన రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు, సిపిఐ నుండి సిపిఎంఎల్ వరకు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, భావసారూప్యత గల వ్యవస్థలు అన్నిటినీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 42% రిజర్వేషన్లు అని ప్రభుత్వం ప్రకటించింది. 42% ఇవ్వకపోయగా గత ప్రభుత్వం కంటే రిజర్వేషన్లు తగ్గించారు. ఎంపారికల్ డాటా అన్నారు. ఇవంతా జరిగినాయి. కోట్ల ముందు బీసీలను అబాసుపాలు చేశారు. 2.5 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు బీసీల జీవితాలు మొత్తం కోర్టు ముందు రేవంత్ రెడ్డి గారు అబాసుపాలు చేసిండు. సినిమా మొత్తం 42% రిజర్వేషన్ల చుట్టూ తిప్పాడు. ఎన్నికల ముందు కూడా 42% రిజర్వేషన్లు అంటేనే ఓట్లు వేసారు. మొత్తం బీసీ యంత్రాంగాన్ని మొత్తం వాడుకుంటున్నారు ఎన్నికలప్పుడు. మిగతా సమయంలో వాళ్ళకు సంబంధించినటువంటి రాజ్యాధికారంలోనైనా, విద్యలో అయినా, ఎంప్లాయ్మెంట్లో అయినా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం లేదు. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించడానికి భారీ ఎత్తున యూనివర్సిటీ వేదికగా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, సిద్ధాంతవేత్త, బీసీ ఇసా ఇజ్జత్ ఉక్మత్ సిద్ధాంతకర్త, రిటైర్డ్ అయ్యే చిరంజీవులు గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు బీసీల కోసం కొన్ని దశాబ్దాల నుండి బీసీల కోసం ఒక దశను తయారు చేస్తున్నారు. అట్లా కాకతీయ ప్రొఫెసర్సు, శాతవాహన, పాలమూరు తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి కొంత ముఖ్యమైనటువంటి ప్రొఫెసర్లు, సెంట్రల్ యూనివర్సిటీ బీసీ నాయకత్వం ప్రొఫెసర్స్, ఇట్లా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయ వేదికను తయారు చేయాలి. లేకపోతే మన రిజర్వేషన్లు రావు అనేది తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే స్పష్టంగా మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట్ల ముందు అబాసుపాలు అయిపోయింది మన జీవితాలు. ఎంపారికల్ డాటా అన్నారు, అది చేస్తే సరిపోద్ది అన్నారు. తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ వేస్తే సరిపోతుంది అన్నారు. ఒక పక్కనేమో సాంప్రదాయ సంఘాలేమో ఈ రకంగా చెప్పారు, డెడికేషన్ కమిషన్ అని. మా చిరంజీవి గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సిద్ధాంతకర్త, ముఖ్యంగా జీవోలతో కోట్ల ముందు 50% సీలింగ్ అడ్డం వస్తుంది. ఈ సమస్యలు ఉంటాయి, న్యాయపరమైన సమస్యలు ఉంటాయి, సోషల్ జస్టిస్ పరంగా సమస్యలు ఉంటాయని గత 2 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాడు. సాంప్రదాయ సంఘాలు వివిధ పార్టీల కాడ వాళ్ళ ఆలోచన విధానంతో బీసీల జీవితాలని మభ్యపెట్టారు. అయితే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం విశ్వవిద్యాలయాలుగా, విద్యార్థులుగా, ముఖ్యంగా రిజర్వేషన్లు ఉద్యోగస్తులకు కాదు కదా, వాళ్ళంతా క్రిమిలేయర్ కదా. చిరంజీవి సార్కైనా క్రిమిలేయరే, ప్రొఫెసర్లకైనా క్రిమిలేయరే, టీచర్స్కైనా క్రిమిలేయర్ కదా. ఇట్లాంటి భవిష్యత్ తరానికి రిజర్వేషన్లు అవసరం, మాకు రిజర్వేషన్లు అవసరం, అంతే కదా. రిజర్వేషన్లు మనకు అవసరం, భవిష్యత్ సమాజాన్ని నిర్మించాలంటే రిజర్వేషన్లు అవసరం. అందుకు విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు 7-8 విశ్వవిద్యాలయాల్లో ఈ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, ఎలా రిజర్వేషన్లు నిలబడతాయి, మనకు తమిళనాడు స్ఫూర్తిని ఎలా తీసుకోవాలి, తమిళనాడులో ఏం జరిగింది ఆ రోజు, ఎట్లా తమిళనాడులో ఈరోజు 69% రిజర్వేషన్లు ఇస్తున్నారు, ఎలా సక్సెస్ కావాలి,
అన్నిటి విషయాల మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ కార్యక్రమాలు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం సుదీర్ఘ అన్ని సంఘాలతో, దళిత, గిరిజన, బహుజన అన్ని వేదికలతో కలుపుకొని ఒక మంచి కార్యక్రమాన్ని తయారు చేసుకుంటున్నాం. అది దానిపై భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఆ చర్చని జయప్రదం చేయాల్సిందిగా విద్యార్థులని, మేధావులని, ఉద్యోగస్తులని, ప్రజా సంఘాల నాయకులని, కవులను, కళాకారులను అందరినీ కోరుతున్నాం. ఇట్లాంటి మీటింగులు, ఈ స్టడీ సర్కిళ్ళు దాదాపు ఈ యూనివర్సిటీ వేదికగా ఒక 15-20 నడుపుతాం. ఇంకా కుల సంఘాల ఇంటలెక్చువల్స్ ఫోరమ్స్ మీటింగ్స్ ఉన్నాయి. విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి. మేమంతా ఐక్యంగా ఇంకా అనేకంగా కూలంకషంగా చర్చించుకొని రాసుకొని వేదిక వేసుకొని ఆ రోజు తెలంగాణ కూడా ఒక దశలో రాష్ట్రాన్ని సాధించడంలో విద్యార్థుల కీలక పాత్ర కేసీఆర్ విరమింపజేసుకున్న సందర్భంలో ఈ విద్యార్థులే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డైరెక్షన్ చేశారు. అందుకు రాష్ట్ర సాధన జరిగింది. ఆ రాష్ట్ర సాధన కూడా ఎట్లాగో అగ్రకులాలే దక్కించుకున్నాయి తెలివితో. స్వాతంత్రోద్యమంలో ఎలా పోరాడితే అలా మళ్ళా వాళ్ళు ఎట్లా అగ్రకులాలు దక్కించుకున్నాయో అట్లనే దక్కించుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగితే అగ్రకులాలే స్వాధీనం చేసుకోరు. బలిదానాలు మావి, వాళ్ళ పదవులు స్పష్టంగా అర్థమైపోతున్నది. ఈ 75 సంవత్సరాల్లో లైన్ మొత్తం అదే ఉన్నది. మీరు చూడండి, చట్టాలు మొత్తం వాళ్ళకు అనుగుణంగానే ఉన్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి ఇష్యూలో పాప నాగర్ కర్నూల్లో కుమ్మర జాతరలో, కుమ్మర గ్రామంలో కుమ్మర జాతరకు వాళ్ళ కుటుంబం దేవుడి దర్శనానికి పోతే, శివయ్య దర్శనానికి పోతే దర్శనం టికెట్ కాడ అంత పెద్ద ఇష్యూ అవసరమా? ఆ రెడ్లకు ఆలయ కమిటీ చైర్మన్ ఆయనే, ఆ ఊరిలో సర్పంచ్ కమిటీ రెడ్డే, ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డే, వీళ్ళ వెనకాల గ్రూపులకు కూడా నాయకత్వం రెడ్లే, వీళ్ళ చెంచాలంతా రెడ్లే. మిగతా విషయాలు దృష్టిలో పెట్టుకొని అనేక విషయాలు దృష్టిలో పెట్టి పసిపాపని, అభయం శుభం తెలియ పాపని తల్లి కొడుతుంటే ఈ పాప ముఖం చూసన్నా వదిలిపెట్టాను నేను వేడుకుంటే, అక్కడ కుటుంబస్తులు వేడుకుంటే వదిలిపెట్టకుండా తంతే పాప చనిపోయింది. ఎంత కనీసం కనికరం ఉండదా? మానవీయ కోణం ఉండదా సమాజానికి? అదే దిశ విషయంలో ఏదో జరిగితే ఎన్కౌంటర్ చేసిరు అంటే మీ ప్రాణాలకో లెక్క, మా ప్రాణాలకో లెక్క. అంటే మేము 60% మేము తలుచుకుంటే మీరు ఉంటారా ఒక్కొక్కరు? మేము ఈ రకంగా ఈ 75 సంవత్సరాల్లో ఎప్పుడైనా మేము ఆ విధమైన ప్రవర్తన చేసినామా? మిమ్మల్ని మేము గౌరవించుకున్నాం, మమ్మల్ని మేము గౌరవించుకున్నాం. మా విషయం వచ్చినప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం వస్తే బుద్ధి చెప్పాలి. ముఖ్యమంత్రి ఉన్న ఆ ప్లేస్లో బుద్ధి చెప్పాల్సి వస్తే బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకుండా వారం రోజులు గడుస్తున్నది. ఇష్యూ మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు. 42% రిజర్వేషన్ల విషయంలో మోసమే. ఈ బహుజనుల మీద జరుగుతున్న దాడుల మీద వివక్షతనే. అంటే నీ పాలన ఏ రకంగా ఉన్నది చెప్పేవేమో శ్రీరంగ నీతులు ఇవి ఉంటుంది కదా సామెత, అట్లా ఉన్నది. నీ స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది తెలంగాణలో. ఇవన్నీ విషయాలను క్రోడీకరించుకొని గ్రామానికి పల్లెకి బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుపోవడానికి ఒక భవిష్యత్ కార్యక్రమం చర్చ చేస్తున్నాం. అది మార్చి 9వ తారీఖు నాడు జరుగుతుంది. ఈ 42% రిజర్వేషన్లు కూడా రాష్ట్రపతి దగ్గరికి ఫైల్ పోయింది. ఈ రాష్ట్రపతి దగ్గర ఉన్న ఫైలు పార్లమెంటు క్యాబినెట్ దగ్గర ఉన్నది. క్యాబినెట్లో ఉన్న ఫైల్ని బీజేపీ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ నాయకత్వం. వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటే ఒకటే రోజు తమిళనాడు మోడల్లో మనకు రిజర్వేషన్లు వచ్చేస్తాయి. తర్వాత మనం రిజర్వేషన్ యాక్ట్ తయారు చేసుకుంటాం. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ మాదిరిగా తెలంగాణ రిజర్వేషన్ యాక్ట్ తయారు చేసుకుంటాం. మేమెంతో మాకంత జనాభా ప్రకారం నడుస్తుంది. తర్వాత భాగం నువ్వైతే ముందు 9th షెడ్యూల్లో ఏర్పాటు చేయడమే దీనికి శ్రీరామ రక్ష అనేది స్పష్టంగా మన మేధావులు, పెద్దలు, రిటైర్డ్ అయ్యే చిరంజీవులు గారు కూడా అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. 9వ షెడ్యూలే ఏకైక పరిష్కారం. 9వ షెడ్యూల్లో పెట్టుకుంటేనే బీసీలకు రిజర్వేషన్లు నిలబడతాయని చెప్తున్నారు. ఆ రకంగా మన ఫైల్ మొత్తం రెడీ అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 27 వరకల కులగణన చేస్తూ ఉంటుంది. అరే ఇక్కడ చేసిన కులగణన ఉన్నది, తమిళనాడు స్ఫూర్తి ఉంది మనకు. ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. ఎట్లా అమలు అవుతున్నాయో ఇక్కడ కూడా అట్లనే అంత తయారు చేసుకున్నాం డాటా. ఈ డాటాని క్యాబినెట్ ముందర ఉంది, నీ ముందర చర్చించి ఒకరోజు పార్లమెంట్లో పెట్టి ఉభయ సభల్లో ప్రవేశపెడితే రాష్ట్రపతి గెజెట్ తీసుకుంటే 9వ షెడ్యూల్లో పెట్టుకోవచ్చు కదా. మీరు కూడా బాధ్యత తీసుకోవాలని బీజేపీ గవర్నమెంట్కి చెప్తున్నాం. అట్లనే స్థానిక సంస్థల్లో మిగిలిపోయిన అంశం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే, దీని మీద క్లారిటీ ఇచ్చినాకనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.